ప్రముఖ తెలుగు యూట్యూబర్ ప్రసాద్ బెహ్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తోటి నటిని అసభ్యంగా తాకాడనే ఆరోపణలతో ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో ఓ యువతిని లైంగిక వేధింపులకు గురి చేయడంతో పాటు పలుమార్లు అసభ్య పదజాలంతో దూషించినట్లు యువతి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈయన కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయని తెలుస్తుంది. అసలు పోలీసులకు ఆయన ఏం చెప్పారో ఈ వీడియోలో తెలుసుకుందాం. యూట్యూబర్ ప్రసాద్ బెహ్రా షూటింగ్ సమయంలో యువతి ప్రైవేట్ భాగాలను తాకుతూ ప్రసాద్ బెహ్రా నీచంగా ప్రవర్తించాడని పేర్కొంది. దీంతో ప్రసాద్ బెహ్రా వేధింపులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై 75/2, 79, 351/2 BNS సెక్షన్స్ కింద కేసు నమోదయ్యింది. మావిడాకులు, పెళ్లివారమండి, మెకానిక్ వంటి యూట్యూబ్ వెబ్ సిరీస్లతో మంచి పేరు సాధించుకున్న ప్రసాద్ బెహ్రా కెరీర్ను నిహారిక కొణిదెల నిర్మించిన కంచి కుర్రాళ్ళు మూవీ మలుపు తిప్పింది. మూవీ మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఇతనికి అదృష్టం తలుపు తట్టింది. వరుస ఆఫర్స్ రావడంతో ఆయన దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఓ షూటింగ్ లో భాగంగా ఓ నటితో నీచంగా ప్రవర్తించాడు. నీ బ్యాగ్ బాగుంది అంటూ యువతితో అసభ్యంగా మాట్లాడాడు. అంతటితో ఆగకుండా అందరి ముందు అసభ్యంగా మాట్లాడాడు. దాంతో ఆ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రసాద్ బెహ్రాను హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మణికొండకు చెందిన బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్న తనను ప్రసాద్ బెహ్రా తనను లైంగికంగా వేధించాడంటూ యువతి పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇకపోతే ప్రస్తుతం అల్లరి నరేష్ బచ్చలమల్లి సినిమాలో నటించాడు. వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్తో పాపులర్ అయిన ప్రసాద్ బెహ్రా కామెడీ సిరీస్లు చేస్తూ యూట్యూబ్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న ప్రసాద్ బెహ్రాకు గట్టి ఎదురు దెబ్బే తగిలింది. ఇక జైలు నుంచి బయటకు వస్తాడా లేక జైలుకి అంకితం అవుతాడా అన్నది ఆసక్తిగా మారింది. ఈ కేసు గురించి పోలీసులు ఏం చెప్తారో చూడాలి మరి.